హాయ్ గైస్, వెల్కమ్ టు మధు టాక్స్. ఈరోజు మన ఫేమస్ పూణే పోర్షే కాస్ యాక్సిడెంట్లో జరిగిన కొన్ని నిజాలు తెలుసుకుందాం. ఇన్ని దశాబ్దాలు దాడుతున్న స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఇంకా చట్టం అనేది రిచ్ పీపుల్కి చుట్టంగానే ఉంది. లేకపోతే వ్యవస్థలన్నీ కూడా బాగా రిచ్గా ఉన్న వాళ్ళకి, ఇన్ఫ్లుయెన్స్ పీపుల్కి, రాజకీయ నాయకుల తాలూకు వాళ్ళకి ఇంకా అనుకూలంగానే ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక సజీవమైన ఉదాహరణ. మన దేశంలో ధనం, రాజకీయం, కులం, మతం ఎంత ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకోవడానికి ఈ కేసు మరి ఒకసారి మనకి ఉపయోగపడుతుంది. ఒకసారి ఈ కేసు పూర్వపరాలకు పోతే మే 19 అర్ధరాత్రి 2:33 AM టైంలో ఒక కార్ 2 టిక్కీస్ని ఇంకా తమ జీవితాన్ని కూడా పూర్తిగా స్టార్ట్ చేయకుండా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న 24 ఏజ్ గ్రూప్ ఉన్న ఇద్దరు టెక్కీని, ఒక మహిళ ఒక పురుషుడు ప్రయాణిస్తున్న బైక్ని బలంగా ఢీకొట్టి మరికొన్ని కార్లు కూడా ఢీకొట్టిన కేసుల్లో స్పాట్లోనే ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది. అమ్మాయి అనేది హాస్పిటల్కి వెళ్ళాక చనిపోవడం జరిగింది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ సంఘటనలో ఎక్యూజ్డ్ అయినటువంటి ఆ కార్ డ్రైవరు, పోర్షా కార్ డ్రైవరు ఒక మైనర్. తను డ్రంకెన్ స్టేట్లో తన ఫ్రెండ్స్తో వెళ్తుండగా చాలా స్పీడ్లో ఉంటుండగా ఆ హిట్ అండ్ రన్ కేసు జరిగింది. కొంతమంది అక్కడ గుమ్ముకూడి ఇన్ఫార్మ్ చేసిన దాని మీద పోలీసులు అయితే ఫస్ట్ ఆ మైనర్ బాలుని అయితే అదుపులోకి తీసుకున్నారు, పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇక్కడి నుంచి అసలైన కథ సినిమాటిక్గా మనం చాలా సినిమాల్లో బలవంతులైన వాళ్ళ పిల్లలు, రాజకీయ నాయకుల పిల్లలు, వ్యాపారస్తుల పిల్లలు ఎలాగైతే చివరి వరకు తప్పించుకోవడానికి చూస్తారో ఈ మధ్య వచ్చిన వకీల్ సాబ్లో కూడా ఇలాంటి ఇన్సిడెంటే ఉంటుంది. ఇలాంటి చాలా సినిమాలు మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మరి ఒకసారి ఇది నిజంగా జరిగిందా, ఇంత సినిమాటిక్గా ఉందని అనిపించేంత ట్విస్టులతో సాగింది. మొదట ఆ పిల్లాన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ రాచ మర్యాదలతో ఆ పిల్లాన్ని జాగ్రత్తగా కూర్చోబెట్టి ఒక బర్గరు, ఒక పిజ్జా లాంటివి తెప్పించారు. ఆఫ్టర్ 11 hours తర్వాత ఆ యొక్క శాంపుల్ కలెక్ట్ చేయించారు ససూనేనే హాస్పిటల్లో. ఇక్కడ మొదట ఎక్కడైతే వీళ్ళకి అనుకూలత జరిగిందంటే పోలీస్ స్టేషన్లోనే జరిగింది. చాలా లేటుగా పిల్లాన్ని బ్లడ్ టెస్టులు తీసుకెళ్లారు. బ్లడ్ టెస్ట్లో ఆల్కహాల్ తాలూకు ఇంపాక్ట్ కలగకుండా ఉండడానికి, లేదా అబ్బాయి ఎటువంటి ఆల్కహాల్ తీసుకోలేదని చెప్పడానికి ఆ బర్గరు, పిజ్జా లాంటివి తీసుకోవడం ద్వారా బ్లడ్ని డైల్యూట్ చేయడానికి ట్రై జరిగింది. హాస్పిటల్కి వెళ్ళేకల్లా ఏమన్నా న్యాయం జరిగిందా అంటే అక్కడ కూడా డాక్టర్లు, వార్డు బాయ్, లేకపోతే మెడికల్ సిబ్బంది కొంతమంది కలిపి ఆ యొక్క శాంపుల్ని ట్యాంపర్ చేశారు సీసీటీవీ కెమెరాస్ కవరేజ్ లేని ఏరియాలో. ఆ ట్యాంపరింగ్ కూడా ఎంత అద్భుతంగా జరిగిందంటే శాంపుల్ కూడా కరెక్ట్గా ఇచ్చి దాని రిపోర్ట్ తప్పు జరగడం కాదు, అసలు శాంపుల్నే మార్చారు. ఆ యొక్క మైనర్ బాల్ యొక్క తల్లి యొక్క శాంపుల్ తీసుకొని ఆ శాంపుల్ని ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని బాలుడు డ్రంకెన్ స్టేట్లో అంటే తాగిన స్థితిలో లేడు, మామూలు స్థితిలో నుండి ఆ బండిని డ్రైవ్ చేశాడని చెప్పడానికి జరిగింది. ఇది చేశాక అదే సమయంలో అక్కడ లోకల్ ఎన్సీపీ ఎమ్మెల్యే సునీల్ టాంగ్రే అనే ఆయన వచ్చి ఆ కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, ఆ బిడ్డని కాపాడడానికి చివరకు ట్రై చేశాడు. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే ఆ యొక్క బాలుడు అనేవాడు పూణేలో ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ అని విశాల్ అగర్వాల్ అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఓనర్ తాలూకా కుమారుడు కాబట్టి చివరి వరకు జరిగింది. అందులో తండ్రి ఇన్వాల్వ్ అయ్యాడు, తల్లి ఇన్వాల్వ్ అయింది, పోలీస్ అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు, తన వ్యవస్థలో మెడికల్ వ్యవస్థలో ఉన్న డాక్టర్లు, అక్కడ ఉండే సిబ్బంది కూడా ఇన్వాల్వ్ అయ్యారు. తర్వాత ఈ కేసు మెజిస్ట్రేట్ ముందుకు వెళ్ళింది. మెజిస్ట్రేట్ గారు కూడా తప్పు చేశారని లేకపోతే న్యాయం చేయలేదని అనలేం, కానీ చాలా క్యాజువల్గా వితిన్ 48 hours లోపలనే బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. కేవలం ఇలాగా తప్పదాగి లేకపోతే ర్యాష్ డ్రైవింగ్ వల్ల జరిగే నష్టాల మీద 300 words తక్కువ కాకుండా ఒక వ్యాసం రాయమని పూణే పోలీసులతో కలిపి 15 రోజుల పాటు ట్రాఫిక్ విధుల్లో పాల్గొనమని, సామాజిక సేవ చేయమని ఇచ్చే సెక్షన్ ఇచ్చి బెయిల్ ఇచ్చింది. సో ఇది ఒక్కసారి బయటికి వెళ్ళి కనీసం తమ జీవితాలను కూడా మొదలెట్టకుండానే తమ ఆశలన్నింటినీ చిదిమేసిన ఈ కేసులో పబ్లిక్ అవుట్రేజ్, సోషల్ మీడియాలో జరిగిన విపరీతమైన వైరల్ ట్రోలింగ్ ఇవన్నిటితో యంత్రాంగం దిగొచ్చింది. ఇందులో మనం గమనిస్తే పోలీసు వ్యవస్థ, మెడికల్ వ్యవస్థ మొదటి నుంచి ఆ బిడ్డని, ఆ కుర్రాన్ని చూసే విధానము, ధనవంతులైన పిల్లల్ని మనం చూసే విధానము, మెజిస్ట్రేట్ గారు చాలా క్యాజువల్గా ఇచ్చిన బెయిల్, ఇవన్నీ కూడా మన వ్యవస్థలో ఉన్న లోపాలను తెలియపరుస్తున్నాయి.
డబ్బున్నవాడు, బలవంతుడైన వాడు ఎంతటి కేసులోంచి అయినా చాలా ఈజీగా తప్పించుకోవచ్చు అనే ఈ జువైనల్ కోర్టు ప్రకారం ఆ బిడ్డకి శిక్ష పడినా కూడా 18 సంవత్సరాల లోపు ఆ శిక్ష కంప్లీట్ అవుతుంది. తనకున్న ఇన్ఫ్లుయెన్స్ బట్టి, ధనాన్ని బట్టి నాకు తెలిసి చాలా త్వరగానే అమెరికానో యూరోప్నో పంపించి అక్కడే స్టడీ చేసి అక్కడే సెటిల్ అయ్యి అక్కడే అడిగి పెళ్లి చేసే పరిస్థితి కూడా జరగవచ్చు. సో 17 సంవత్సరాలు దాటి కేవలం 10 రోజులు 20 రోజులు గ్యాప్లో ఉన్నంత మాత్రం బాల నేరస్తుడి కింద భావించి జువైనల్లో ఇవ్వడం అనేది చాలా తప్పు. 12-13 ఏళ్ళకే మానసిక పరిణితి, చాలా తప్పుల పట్ల అవగాహన వస్తున్న ఈ కాలంలో మనం జువైనల్ చట్టాలు మార్చాల్సిన పరిస్థితి చాలా ఉందనేది ఈ కేసు మరి ఒకసారి మనకి స్పష్టం చేస్తుంది. ఇందులో తర్వాత విషయం ఏంటంటే ఈ బెయిల్స్ రావడం ఇవన్నీ కాకుండా ఇంకా ఫర్దర్ ట్విస్ట్ ఏంటంటే ఆ యొక్క బిడ్డ తాలూకా కుర్రాడి తాలూకా గ్రాండ్ ఫాదర్ తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉండే డ్రైవర్ని ఆ బిడ్డ కాదు నేనే డ్రైవ్ చేశానని ఒప్పుకోమని ఆ డ్రైవర్ని బలవంతంగా ఒప్పిస్తే ఆడొచ్చి కన్సెప్ట్ ఇచ్చి ఆ స్టేట్మెంట్ ఇస్తే వాడితో ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ వాడి కాదు, మైనర్ బాల్డ్ కాదు, మా ఫ్రెండ్ కాదు, ఈ డ్రైవరే మాకు డ్రైవ్ చేశాడు ఆ రోజు అని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకొక తప్పు జరిగింది. ఇంకా అన్నిటికంటే మొదటి తప్పు మందు. మైనర్లకు మందు ఇవ్వకూడదనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి ఆ 2 బార్స్ ఆ ముగ్గురు పిల్లలకి, మైనర్ బాలులకి మద్యం సప్లై చేయడం జరిగింది. ఇక్కడ కూడా వ్యవస్థ తాలూకు లోపాలు ఉన్నాయి. ఆ బిడ్డ 69,000 బిల్ చేశాడు. ఒక సాధారణ మధ్యతరగతి నెల సంపాదన కంటే చాలా ఎక్కువైన ఆ సంపాదనని కేవలం వాళ్ళు ఒక 45 నిమిషాల్లో 20 మొత్తం గంట లోపల ఊదేస్తారు. సో ఇదొక తప్పు. అది కూడా సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయగా బయటపడిందే. వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఆ యొక్క సీజ్ చేయడం జరిగింది. బార్ టెండర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇన్ని లోపాలు ఈ వ్యవస్థలో వాళ్ళు చూసుకొని ఈ కేసు నుంచి చాలా ఈజీగా బయటపడవచ్చు అని నమ్మడం అనేది మన యొక్క వ్యవస్థ కాదు కానీ వ్యవస్థలో ఉన్న కొంతమంది వ్యక్తుల ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని, అవినీతిని తెలియజేస్తుంది. ఈ యొక్క కేసులో మనం అన్ని తాలూకు వ్యవస్థలు కంబైన్డ్గా ఒక న్యాయాన్ని బ్రతికించడానికి కాకుండా అన్యాయాన్ని బ్రతికించడానికి అన్యాయంగా ఒక 2 నిండు ప్రాణాలని నిర్దాక్షిణ్యంగా చిదిమేసిన ఒక కుర్రాన్ని రక్షించడానికి కలిసి ఎంతో చాకచక్యంగా, సమర్థవంతంగా, అత్యంత కోఆర్డినేషన్తో పనిచేయడం మనం గమనించడం చూడవచ్చు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ యొక్క సంఘటనపై మీ యొక్క విలువైన సలహాలు సూచన ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క కేసులో వాళ్ళ బిడ్డకి, డ్రైవర్కి, ఇద్దరు తల్లిదండ్రులకి, తాతయ్యకి, మెడికల్ డాక్టర్స్కి, స్టాఫ్కి, మద్యాన్ని సప్లై చేసిన వాళ్ళకి, సహకరించిన అందరి వారికి సరైన శిక్ష జరిగి ఆ యొక్క యూత్ టెక్కీలకు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. జై హింద్.